నిత్యం వేలాది మంది ప్రయాణికులు అక్కడి నుంచి గమ్యానికి చేరుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆదాయంపై ఉన్న దృష్టి కనీస సౌకర్యాలు కల్పించాలని అక్కడ అధికారులకు లేదు. దీంతో సమస్యలతో స్వాగతం పలుకుతోంది నిజామాబాద్ బస్టాండ్. సమస్యలకు కేరాఫ్ గా మారింది నిజామాబాద్ బస్టాండ్. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం ప్రయాణికులకు కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేని దుస్థితి. ఇక్కడ నుంచి కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మిగతా ప్రాంతాలకు ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయినా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు అధికారులు. ప్రధానంగా బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు భద్రత కరువైంది. బస్ ఎక్కే టైంలో పర్సులు, సెల్ ఫోన్లు మాయం చేస్తున్నారు దొంగలు. గతంలో ఇక్కడ 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. ఇదే అదునుగా భావించి చేతివాటం చూపుతున్నారు దొంగలు. బస్టాండ్ కేంద్రంలో ప్రయాణికులకు అసలు భద్రత లేకుండా పోయింది. ఈ రోజు చూసుకున్నట్లయితే విపరీతమైన దొంగతనాలు బస్టాండ్లో జరుగుతున్నాయి. కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ అవి ఏమాత్రం కూడా పనిచేసే దాఖలాలు కనిపించట్లేదు. అట్లాగే జిల్లా కేంద్రం నుంచి రోజు 50,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం వస్తువులు కూడా ఏం అక్కడ లేకుండా ఉన్నాయి. ఒకటే ప్లాట్ఫామ్ ఉండటంతో గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్యాసింజర్ల వినోదం కోసం ఏర్పాటు చేసిన 8 టీవీల్లో కనీసం సగం కూడా పనిచేయడం లేదు. ఫ్యాన్స్ పనిచేయక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇటీవల కురిసిన వర్షానికి మురికి కుంటను తలపిస్తోంది బస్టాండ్. ఎంఆర్పీ ధరలకే వస్తువులు అమ్మాలని ఉన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు వ్యాపారులు. రోగాలు వస్తున్నాయి ఎండకు. ఎంత రాజకీయాలు వచ్చినా మన నిజామాబాద్ అంత అద్దుమానం ఏది లేదు. గింత ఎండలకి ఏమయ్యా ఎండకుంటారు ఎవరన్నా? ఈ పిల్లలు పట్టుకొని ఫస్ట్ పిల్లలు పట్టుకొని టైంకు బస్సులు లేవు, ఎండ లేదు, ఎండ పుట్టడు ఎండ. రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఉన్నది, ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారు, వచ్చే వాహనాలు పెరుగుతున్నాయి. ఇతర డిపోల నుంచి వచ్చేటటువంటి బస్సులు అక్కడ నిలబడడానికి అంటే అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా స్థలం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒకసారి కనుక ట్రాఫిక్ జామ్ అయితే కిలోమీటర్ల తరబడి అంటే బస్టాండ్ బయటకు కూడా మొత్తం బస్సులన్నీ ఆగిపోతూ మొత్తం మిగతా ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బస్టాండ్ పరిధి చిన్నగా ఉండటంతో రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో బస్టాండ్ వేరే చోటకు తరలించాలని అధికారులు నిర్ణయించినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న సిటీకి తగ్గట్టు బస్టాండ్ ను డెవలప్మెంట్ చేసి ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది నిజామాబాద్ బస్ స్టేషన్. ఓవైపు కనీస వసతులేమితో ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు బస్టాండ్ పరిధి చిన్నది కావడంతో ట్రాఫిక్ సమస్యతో నానా అవస్థలకు గురవుతున్నారు వాహనదారులు. ఇప్పటికైనా బస్టాండ్ను అధికరించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. కెమెరా పర్సన్ రాజేష్తో కిషోర్, V6 న్యూస్, నిజామాబాద్.